బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై టుడే చాణక్య షాకింగ్ సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది టుడే చాణక్య. ఇక ఎన్డీఏ కూటమికి 160, మహాగఠబంధన్కి 77, ఇతరులకు 6 సీట్లు వస్తాయని కూడా తన ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చింది. అన్ని ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా టుడే చాణక్య సర్వే రిపోర్ట్ ఉండటం దీనికి సంబంధించి ఒకంత ఆసక్తి నెలకొంది. ఎన్డీఏకు భారీగా సీట్లు వస్తాయని టుడే చాణక్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రముఖ సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు అందిస్తారు. శ్రీనివాస్ గారు, టుడే చాణక్య ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ దానికి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో ఎన్డీఏకి ఆ భారీ స్థాయి సీట్లు కేటాయింపు అంటే 160కి పై చిలుకు, ఇటు మహాగఠబంధన్కి 77. ఎలా చూడాలంటారు దీన్ని ఎగ్జిట్ పోల్ని? మురళి, ఇక్కడ ముందు గత ఎన్నికల్లో అంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో టుడే చాణక్య ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చింది, ఏం జరిగింది అనేది కూడా మనం ముందుగా మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో మనకి టుడే చాణక్య మహాగఠబంధన్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్ చేసింది. 180 సీట్ల దాకా వస్తుందని చెప్పింది. అలాగే నేడు అధికారంలో ఉన్న ఎన్డీఏకి 55 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. అంటే గత ఎన్నికల్లో టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ అనేవి ఫెయిల్ అయినాయని ఘంటాపదంగా చెప్పవచ్చు. సరే, ఈసారి ఇచ్చిన దాంట్లో కూడా కొంత ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన డేటాని ఈ రోజు రిలీజ్ చేసింది. దీంట్లో మనం చూసినప్పుడు మిగతా సర్వే సంస్థలకు భిన్నంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి 160 సీట్లకు పైగా గెలవబోతుంది అని ఇచ్చింది. అలాగే మహాగఠబంధన్కి వచ్చేసరికి 77 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అయితే వీటికి ±12 సీట్లు అనేది తెలియజేసింది. అలాగే ఓట్ పర్సెంటేజ్కి వచ్చేసరికి ఎన్డీఏకి 44% ఓటింగ్, అలాగే మహాగఠబంధన్కి 38% ఓటింగ్ వచ్చిన, అంటే ఇక్కడ ±3% చూపించినప్పటికీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ లో మిగతా సర్వేల కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చిన సంస్థగా ఉంది. అంటే దాదాపు 6% ఈ రెండు కూటముల మధ్యన ఓటింగ్ గ్యాప్ ఇచ్చింది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు దాకా మహాగఠబంధన్ లో ప్రధాన పార్టీ అయినటువంటి ఆర్జేడీకి యాదవులు సామాజిక వర్గము అండగా ఉన్నారని భావిస్తూ ఉంటే దాంట్లో ఇప్పుడు దాకా ఇచ్చిన సర్వే సంస్థలన్నీ మోర్ దాన్ 80% యాదవ్ సామాజిక వర్గము మహాగఠబంధన్ కి సపోర్ట్ చేసినట్టు ఇస్తే వీరు మాత్రము 67% మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మరియు చిన్న చిన్న పార్టీల కూటమికి మద్దతు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా బీజేపీ పార్టీకి యాదవులలో ఈసారి 23% పైగా ఓట్లు వచ్చినట్లు చెప్తున్నారు. ఇది మనము కొద్దిగా ఆశ్చర్యకరమైన అంశంగానే చెప్పవచ్చు మురళి. అదే విధంగా ఈబీసీలను చూస్తే ఈబీసీలలో కూడా అంటే ఓబీసీ, ఈబీసీ కలిపి వీళ్ళు మిక్స్డ్ గా ఇచ్చారు. బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి 55%, ఆర్జేడీకి అంటే ఆర్జేడీ నాయకత్వంలో ఉన్న మహాగఠబంధన్ కి 24% ఓటింగ్ వస్తుందని ఇక్కడ కూడా ±3% ఇచ్చారు. ఓవరాల్ గా అగ్రకులాలది కూడా చూస్తే మనము బ్రాహ్మణ్, బనియా, రాజపుత్ ఈ అగ్రవర్ణాలలో మొదటి నుంచి భావించినట్టే బీజేపీ కూటమికి 63% మద్దతు ఉందని, అలాగే ప్రతిపక్ష మహాగఠబంధన్ కి 19% ఓటర్లు ఓటు వేసినట్టుగా చెప్తూ ఉన్నారు. వీళ్ళు క్యాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి ±3% గా చెప్తూ ఉన్నారు మురళి. అదే సీట్లుగా వచ్చేటప్పటికి ±12 సీట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏంటంటే గత ఎన్నికల్లో వీళ్ళ ప్రొడిక్షన్ అనేది మాత్రం తప్పింది అనేది మనం చెప్పవచ్చు మురళి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఇందాకనే ఒక 1.5-2 గంటల ముందు విడుదల చేసిన మై యాక్సిస్ అవును వినిపిస్తుంది కదా, మై యాక్సిస్
ఇండియా ఎగ్జిట్ పోల్ చూసినప్పుడు కూడా అవును. ఓట్ పర్సెంటేజ్ అనేది 2% ఉంది, ఎర్రర్ పర్సెంటేజ్ అనేది కూడా 2% ఉంది. అవును. దాంతో ప్రదీప్ గుప్తా కూడా ఎక్కడన్నా ఈ కూటముల విజయాలపై అనుమానం ఉందా అనేది ఒక విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికల కంటే ఎస్ఆర్ ద్వారా ఓట్లు తగ్గాయి, అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్నారు. అయితే లేటెస్ట్ డేటా ప్రకారము 72 లక్షల పైగా ఓటర్లు ఈసారి ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారనే లెక్కలు మనకు తెలుస్తున్నాయి. అంటే నూతన ఓటర్లు ఎటువైపు అనేటువంటి అంశం వచ్చినప్పుడు మహాగఠబంధన్ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి కావచ్చు, ఒకంత ఆలోచించి ఆచితూచి అడుగులు వేశాయనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది శ్రీనివాస్ గారు. దీన్ని ఎలా చూడాలంటారు? అవును, ఖచ్చితంగా యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా మనకు అన్ని సర్వేలు ఏకతాటిగా చెప్పింది, ఒకే మాటగా చెప్పింది ఏంటయ్యా అంటే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ను చూసి అటువైపే ఓటు వేసినట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే గత ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన్న వారి కంటే ఎక్కువ అంటే 72 లక్షల పైగా ఓటర్లు ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నారు. అందువల్లే ఓటింగ్ పర్సెంటేజ్ అని పెరిగింది. వీరిని చూసుకొనే తేజస్వి యాదవ్ మేము గెలవబోతున్నాము, 18వ తేదీ నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్తున్నాడు. ఎందుకు అంటే సరాసరిగా ఈ 72 లక్షలని మనము డివైడ్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గానికి అంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 243 కాబట్టి ప్రతి నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈసారి సుమారు 29,000 పైగా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నట్టు అతను భావిస్తున్నాడు. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఉండొచ్చు. మరి ఏదేమైనప్పటికీ కొంత ప్రతి నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఓటింగ్ అనేది పెరిగిందనేది మనకు తెలిసిన విషయమే. దాన్ని చూసుకొని అలాగే సాయంత్రము క్యూలో ఉన్న మహిళా ఓటర్లను చూసుకొని తేజస్వి యాదవ్ తన గెలుపుపై ఎటువంటి సందేహం లేదని ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో ఎన్డీఏ కూడా జేడీయూ నేత నితీష్ కుమార్ కి మొదటి నుంచి అండగా ఉంటున్న మహిళలు, అలాగే తాము ప్రవేశపెట్టిన కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూసుకొని మహిళలు మా వైపే ఉన్నారు, మాకే ఓటింగ్ లో పాల్గొని మమ్మల్ని బలపరిచారు అని నమ్ముతున్నాయి. ఏదేమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి నవంబర్ 14నే తెలుస్తుంది మురళి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ వాస్తవ ఫలితాలు ఆ రోజే తెలుస్తాయి. ఎగ్జిట్ పోల్స్ జనరల్ గా బీహార్ లో హోరాహోరీ ఉంటుంది రెండు కూటముల మధ్య. కాబట్టి చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి బీహార్ విషయంలో చాలా వరకు రాంగ్ ప్రిడిక్షన్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈసారైనా సరిగా సర్వే సంస్థలు అంచనా వేశాయా లేదనేది మనకి నవంబర్ 14నే తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు. ఎస్, 14వ తారీఖు మాత్రమే అసలైనటువంటి ఎగ్జాక్ట్ పోల్స్ అనేవి వెలువడతాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటివన్నీ కూడా ఊహాగానాలు కావచ్చు, లేకపోతే కొన్ని సర్వే సంస్థలు మై యాక్సెస్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని ఇచ్చినటువంటి మాత్రం ఎంతో కొంత యాక్యురసీ ఉన్నాయి. బట్ టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి దానికి సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ కూటమికి 160 స్థానాలు వస్తాయనేటువంటి మాట. అలాగే మహాగఠబంధన్కి 77 స్థానాలు. అంటే నితీష్ కుమార్ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు, ఓటర్ల మనసును చూరగొన్నారు. రిజిస్టర్డ్ అయినటువంటి 70 లక్షల పైచిలకు యువ ఓటర్లు, కొత్తగా వచ్చినటువంటి వారు నితీష్ కుమార్ వైపే ఉన్నారు అనేటువంటిది అయితే భారతీయ జనతా పార్టీ కూటమి అయితే నమ్ముతోంది. చూద్దాం ఎటువంటి ఫలితాలు వస్తాయి 14వ తారీఖు. ఇప్పటివరకు బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే సర్వే అలాగే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి 35% యాక్యురసీ ఉంది. చెప్పినటువంటివన్నీ కూడా 35% కరెక్ట్ అయ్యాయి. దాదాపుగా 65% వరకు లెక్క తప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి తారుమారవుతుందా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా అంచనా వేసే బీహార్ ప్రజల నాడిని సర్వే రూపంలో ఇచ్చాయనేది కూడా